ఆహారమే ఔషధం అన్నారు పెద్దలు. కానీ మనం ఆహారాన్ని అపసవ్యంగా తింటూ అనారోగ్యాల పాలవుతున్నాం. కారణమేలైనప్పటికీ ఆహారం తీసుకోవడంలో నియంత్రణ కోల్పోవడమే అసలు సమస్య. మనం ఊబకాయులుగా, రోగులుగా మారటానికి మూల కారణం మనం తింటున్న పదార్థాల మోతాదులే. పరిమాణం, నాణ్యత, సమతుల్యత గాడి తప్పింది. అవసరానికి మించి తిన్న అసమతుల్య ఆహారం శరీరానికి శక్తినిచ్చే క్రమంలో దేహాన్ని అతిగా బరువెక్కించి రోగాల పుట్టగా మార్చుతోంది. ఏది వీలైతే అది, ఎంత వీలైతే అంత తింటున్నాం. ఏ ఏ పోషకాలు ఎంత మోతాదులో నాకు అవసరం ఉంది, ఎంత తింటున్నాను అనే అవగాహన లోపించడం లేదా సమాచారం తెలిసినా విస్మరించడమే అధిక బరువుకు, ఆ పైన ఊబకాయానికి రాచబాటలు వేస్తుంది. ముఖ్యంగా పొట్ట చుట్టూ కొలత పెంచుతోంది. చర్మం కింద శరీరం అంతటా పేరుకునే కొవ్వు కన్నా పొట్ట చుట్టూ పేరుకునే కొవ్వు అత్యంత ప్రమాద. నిపుణులు చెప్తున్నారు. ఇన్సులిన్ నిరోధకత ఫలితంగా కొవ్వు నిల్వలు పేరుకుంటున్నాయి. ఫలితంగా బీపీ, షుగర్, ఫ్యాటీ లివర్, గుండె జబ్బు వంటి జీవనశైలి జబ్బులన్నీ వస్తున్నాయి. మనల్ని రోగాలు పుట్టగా మార్చుతున్నది మనం తిన్న ఆహారమే అయినప్పుడు ఆ ఆహారాన్ని తెలివిగా, శక్తియుతమైన ఆయుధంగా వాడి రోగాలను, వాటికి మూలమైన ఊబకాయాన్ని ఎందుకు తగ్గించుకోకూడదు?